హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనియా తెలుగు వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోనియా తెలుగు వ్లాగ్స్. ఈ రోజు మీ అందరి కోసం బీరకాయ కర్రీ, అలాగే కొంచెం డిఫరెంట్ ఆఫ్ స్టైల్లో బీరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూసేయండి. లెట్స్ స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర దోరపదురుగా వేయించుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు జస్ట్ లైట్గా వేయించుకోవాలి. ఇందులో అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1.5 స్పూన్ వరకు మనం ధనియాలను కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు 1 by 1 వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత ఇందులో నేనైతే యాడ్ చేస్తున్నాను కొంచెం పల్లీలు ఒక 50 గ్రామ్స్ అండి. 50 గ్రామ్స్ మించి ఎక్కువ ఉండవు. 50 గ్రామ్స్ పల్లీలు కూడా వేయించుకున్న తర్వాత దీన్ని మనం ఫైన్గా అంటే ఎక్కువ ఫైన్గా అని కాదు, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. దీన్ని ఒక మిక్సింగ్ జార్లో తీసుకొని మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాం. కొంచెం కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన వైజ్గా మీరు ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని, ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇందులో జీలకర్ర, ఉల్లిపాయలు 1 by 1 వేయించుకోవాలి. ఉల్లిపాయలు జస్ట్ లైట్గా ఫ్రై అవ్వాలి. జస్ట్ ఇందులో లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిరపకాయలను కూడా ఒక 4-5 ఎండుమిరపకాయలను కూడా వేసుకుందాం. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం బీరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఆనియన్ ఫ్రై అయింది. ఇందులో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. ఒకసారి అంతా కింద మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 5 to 10 minutes మూత పెట్టండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం, బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది. చూసారు కదా, ఒక 5-10 minutes అయ్యేసరికి నాకు ఇలా బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసింది. సో ఇది ఇంకోసారి కలుపుకున్న తర్వాత మనం ఇంకొక 10 నిమిషాల పాటు మళ్ళీ మనం మూత పెట్టుకోవాలండి. ఇందులో ఒక 10 minutes అయిన తర్వాత మనం పసుపు కొంచెం యాడ్ చేసుకుందాం. అలాగే కారం కూడా ఒక 1 స్పూన్ వరకు. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసిన దాంట్లో ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి మనం ఇందులో కారం కొంచెం తగ్గించే వేసుకోవాలి. కారం ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకొని అయినా తినొచ్చు, నో ప్రాబ్లం. ఇందులో రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకోండి. మీ రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. బీరకాయ ఎప్పుడులాగా కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అండ్ పల్లీలు హెల్త్కి చాలా మంచిది కాబట్టి బీరకాయ కూరలో ఇలా వేసుకొని ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం ఒక 10 minutes ఇలాగా దీన్ని కలుపుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఏదైతే ఉందో ఆ పొడిని మొత్తం అంతా వేసుకొని ఒకసారి కలుపుకోండి. పొడి వేసిన తర్వాత మనకి లైట్గా జస్ట్ అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత చూసుకోండి, ఎక్కువగా మూత పెట్టకండి. అంతేనండి, పొడి వేసుకొని ఒక 10 minutes తర్వాత మనం చూసినట్టయితే మన కర్రీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా హెల్దీ బీరకాయ పల్లీల కర్రీ అనేది మనం రెడీ చేసేసుకున్నాం. బీరకాయ ఎప్పుడులా కాకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, తక్కువ ఆయిల్తో హెల్దీ రెసిపీ బీరకాయ పల్లీ పొడి కూర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోనియా తెలుగు వ్లాగ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సోనియా తెలుగు వ్లాగ్స్.